హలో గైస్, ఇవాళ మనం వంట వచ్చేసి ఉప్పు మిరపకాయల పప్పు. అవునండి, ఉప్పు మిరపకాయల పప్పే. ఉప్పు మిరపకాయలతో ఏంటి అనుకుంటున్నారా? ఓన్లీ ఉప్పు మిరపకాయలు, కొంచెం కందిపప్పు, ఇంకొంచెం చింతపండుతో కమ్మని పప్పు ఎలా చేసుకోవాలి నేను మీకు ఇవాళ చూపించేస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. మన రెసిపీ సీక్రెట్ని మీరు కూడా తెలుసుకోండి. చివరాఖరిలో సీక్రెట్ అనేది చెప్పేస్తాను. ఈ రెసిపీకి మీకు చాలా బాగుండిద్ది. దానివల్ల ఈ పప్పుకు మరింత రుచి యాడ్ అయ్యిద్ది. అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏమేం కావాలో చూసేద్దాం. ఫస్ట్ కందిపప్పు తీసేసుకోండి. కొంచెం కందిపప్పుని మనం ఇలా గరిటతోనే ఎనిపితే మెదిగిపోయేంత మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి, ఒక గుప్పెడు. ఆ తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు కోసి అలా ముక్కలుగా పెట్టుకోండి. కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఇంకొంచెం పసుపు తీసుకొని పక్కన పెట్టుకోండి. అంతే, ఇంకేం అవసరం లేదనమాట మన పప్పుకి వేరే ఇంగ్రీడియంట్స్. ఆ తర్వాత పప్పు అనేది మంచిగా ఇలా ఎనిపేసుకొని ఆ పప్పులోకి కొంచెం సాల్ట్, ఇంకొంచెం కారం, కొంచెం ఒక చిటికెడు పసుపు, ఆ తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండుని మంచిగా పిసికి ఆ గుజ్జుని వేసుకోవాలి. చింతపండు ఆ పాటే నానబెట్టింది వేసేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ చింతపండులో ఉండే తొలకలు తొక్కలు అవన్నీ తగులుతూ ఉంటే బాగోదనమాట. మనం తినడానికి అంత ఇష్టపడరు అనమాట. అందుకని మంచిగా అలా గుజ్జు పిండి వేసుకోండి, అప్పుడు చాలా బాగుండిద్ది. ఇప్పుడు మొత్తాన్ని అలా యాడ్ చేసేసిన తర్వాత మిశ్రమాన్ని అంతా ఒకసారి పప్పులో మంచిగా కలిపేసేయండి గరిటెతో. కలిపేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని పొయ్యి మీద పెట్టేసి ఒక 4 to 5 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టి తెరలనివ్వండి. అప్పుడు ఏమైందంటే పప్పు అనేది మంచిగా చిక్కబడిద్ది అనమాట. ఆ చిక్కదనానికి పప్పు అనేది మరింత రుచిగా ఉండిద్ది అనమాట. అలా పొయ్యి మీద పెట్టేసుకొని మరుగుతూ ఉన్న పప్పుని పక్కన పెట్టేసుకొని ఇంకొక పొయ్యి మీద పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం మనం. చాలా సింపుల్గా అయిపోయిద్దండి ఈ రెసిపీ అనేది. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ, నోటికి బాగోకుండా చప్పచప్పగా ఉన్నప్పుడు కానీ, నోరు ఇలా పుల్లగా ఉప్పుగా ఉండేటట్లు చేసుకోవాలి అనేటప్పుడు కానీ ఇలాంటి పప్పు చేసుకుంటే చాలా బాగుండిద్ది అనమాట. ముందుగా తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు మిరపకాయలు, ఆయిల్ ఇవన్నీ సిద్ధం చేసి పెట్టేసుకోండి తాలింపుకి. ఆ తర్వాత బాండీ పెట్టేసుకొని ఫస్ట్ ఆయిల్ అనేది యాడ్ చేసేయండి. ఆయిల్ అనేది 2 నిమిషాలకి కొంచెం వేడెక్కిద్ది. ఆ వేడెక్కుతుంది అనంగా అప్పుడు ఉప్పు మిరపకాయలు వేసుకోండి ఫస్ట్. ఎందుకంటే తాలింపులో యాడ్ చేస్తే ఉప్పు మిరపకాయలు అనేవి సరిగ్గా ఆగవన్నమాట. మనకి ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి అందుకని ఫస్ట్ ఉప్పు మిరపకాయలు అనేవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మంచిగా ఉప్పు మిరపకాయలన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పోపు పెట్టుకుందాం. తప్పకుండా మర్చిపోకుండా మన వీడియోస్ అన్నీ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేయండి. ఒక్క లైక్ చేయొచ్చు కదా డూడ్, ఏమవుతుంది? మహా అయితే 4 లైక్లు పెరుగుతాయి. ఒక్క షేర్ చేయొచ్చు కదా, ఏమవుతుంది? మహా అయితే ఇంకొక 3 చూస్తారు. మంచిగా ఇలా ఉప్పు మిరపకాయలు అన్నీ వేగిపోయాక ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ తాలింపు అనేది యాడ్ చేద్దాం. చివరాఖరిలో మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ పప్పుకి టేస్ట్ అనేది ఎలా డబల్ అవుతుందో చివరిదాకా చూడండి వీడియో అనేది. సీక్రెట్ అనేది మీరు కూడా తెలుసుకోండి. ఉప్పు మిరపకాయలు అన్నీ తీసేసుకున్న తర్వాత మంచిగా పోపు పెట్టేసుకుందాం మనం. చాలా సింపుల్గా అయిపోయిద్దండి ఈ పప్పు అనేది. రుచి మాత్రం చాలా బాగుండిద్ది అనమాట. ఒక్క కూరగాయ కూడా వాడకుండా, ఒక్క ఆకుకూర కూడా వాడకుండా కమ్మని పప్పు చేసేసుకుందాం మనం ఇప్పుడు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి అన్నంలోకి మంచిగా ఇలా వేసేసుకొని తింటే ఈ పప్పుని, ఆహా భలే ఉండిద్దండి రుచి మాత్రం. చూడండి, ఇప్పుడు అవన్నీ తీసేసాక ఈ ముందుగా పక్కన పెట్టుకున్న తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ వేసుకొని వేయించుకోండి. అవి వేగాక ఇలా పెద్దుల్లిపాయలు కూడా వేయించుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోండి. అంతే, పోపు అనేది రెడీ అయిపోయిద్ది. ఇప్పుడు చూడండి 4 to 5 minutesకి పప్పు అనేది చూడండి ఎంత చక్కగా కొత్తలాడుతా, ఆహా చిక్కబడిపోయింది చూసారా. ఇందులోకి మనం పోపుని యాడ్ చేసేసుకుందాం. ఈ పోపు అంతటిని యాడ్ చేసేసుకున్న తర్వాత
ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఉప్పు మిరగాయలు, ఆ ఉప్పు మిరగాయలు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఆ ఉప్పు మిరగాయలు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా పప్పు అంతటిని ఒక్కసారి అలా కలగలిపేశారంటే ఆహా, మన ఉప్పు మిరపకాయల పప్పు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సీక్రెట్ టిప్ ఏదో నేను చెప్తాను అన్నాను కదా, అదేంటి అనుకుంటున్నారా? ఒక్క స్పూనుడు పంచదార తీసుకొని ఈ పప్పులోకి యాడ్ చేసేసారంటే కనుక మీరు, ఆహా ఉంటుంది ఫ్రెండ్స్, పప్పు రుచి అనేది రెట్టింపు అయిపోయిద్ది అనమాట. ఎందుకంటే ఆ చింతపండు ఉప్పు మిరపకాయలతో పాటు కొంచెం తీపిదనం కోసం ఈ పప్పు కూడా వేసుకున్నామంటే, ఈ పంచదార కూడా వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుండిద్ది అనమాట పప్పు. అంతేనండి, పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, చక్కగా ఇలా ప్లేట్లో చపాతీలతో కానీ, రోటీలతో కానీ, పుల్కాలతో కానీ, పూరీల్లోకి కానీ, అన్నంలోకి కానీ, ఎందులోకైనా సరే కమ్మగా ఉండిద్దండి. మంచిగా సర్వ్ చేసేసుకున్నారంటే చాలా బాగుండే ఉప్పు మిరపకాయల పప్పు అనేది రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. వీడియో నచ్చిందా? తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.